వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు అసలు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. బై డిఫాల్ట్గా మనకి 2014 థీమ్ వచ్చేసి ఉంటుంది. ఓకేనా, దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బారు ఇది కంటెంట్ బార్, కంటెంట్ ఏరియా. సో రెండు ఏరియాస్ ఉంటాయి. అంటే ఇది 2 కాలమ్స్ లేఅవుట్ వెబ్సైట్ అనమాట. మనకు డిఫాల్ట్ గా వచ్చిన థీమ్ 2 కాలమ్స్, లెఫ్ట్ సైడ్ అండ్ మెయిన్ కంటెంట్ ఏరియా. ఓకే, మీరు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చూసినట్టయితే లెరన్ విఎఫ్ఎక్స్ ఆన్లైన్ అని ఉంది కదా. ఇదేంటి, మనం సైట్ కి ఇచ్చిన టైటిల్ కింద బై డిఫాల్ట్ గా వచ్చింది మనకి డిస్క్రిప్షన్. దీని తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ బార్ లోనే మనకి సెర్చ్ బార్ కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా మనం తర్వాత లేఅవుట్లు చేంజ్ చేసుకుని వీటిని వేరే చోటుగా, అంటే రైట్ సైడ్ లేకపోతే టాప్ సైడ్ అలా పెట్టుకోవచ్చు మనం. తర్వాత మనకి కనపడేది రీసెంట్ పోస్ట్. సో మనకి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయగానే బై డిఫాల్ట్ గా వర్డ్ప్రెస్ తో పాటుగా హలో వర్డ్ అనే ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ కి మీరు కావాలనుకుంటే ఆ పోస్ట్ రీడ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏం కనబడుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రీసెంట్ కామెంట్స్ అని కనబడుతుంది. సో మన సైట్ లో ఉన్న రీసెంట్ గా ఏమైతే కామెంట్స్ వచ్చినాయో అవన్నీ కనపడతాయి. అవి ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనకి వర్డ్ప్రెస్ తో పాటు ఒక కామెంట్ వచ్చింది. తర్వాత ఆర్చీవ్స్ అంటే సెప్టెంబర్ 2015 నాడు మీరు పోస్ట్ చేసిన పోస్టులన్నీ కూడా మీకు దీన్ని క్లిక్ చేయగానే కనబడతాయి. తర్వాత కేటగిరీస్. సో ఈ కేటగిరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత మెటా ఇన్ఫర్మేషన్ లో మనకి లాగిన్, ఎంట్రీస్ ఆర్ఎస్ఎస్, కామెంట్స్ ఆర్ఎస్ఎస్ అండ్ wordpress.org మెయిన్ వెబ్సైట్ లింక్ ఇక్కడ కనబడుతుంది మనకి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత వచ్చేసి కంటెంట్ ఏరియాలో హలో వర్డ్ పోస్ట్ కనబడుతుంది. అంటే బై డిఫాల్ట్ గా మనకు ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఆ పోస్ట్ కనపడుతుంది. మీరు ఆ పోస్ట్ ని రీడ్ చేయాలి అంటే తర్వాత ప్రౌడ్ బై వర్డ్ప్రెస్ అనేది కింద కనపడుతుంది మనకి. సో ఈ పోస్ట్ కింద సెప్టెంబర్ ఎప్పుడు పోస్ట్ చేశారు, కామెంట్ ఎన్ని కామెంట్స్ ఉన్నాయని కనపడుతుంది. ఇది కంజెస్టెడ్ అంటే కొద్దిగానే వ్యూ ఉంది ఈ పోస్ట్. మీరు ఈ పోస్ట్ ని ఫుల్ గా రీడ్ చేయాలంటే దీని మీద ఇలా క్లిక్ చేయండి, టైటిల్ మీద, పోస్ట్ టైటిల్ మీద. సో మనకి URL 2015-09-01 హలో వరల్డ్ అని కనబడుతుంది కదా, హలో వరల్డ్. సో ఇది మన పోస్ట్ బై డిఫాల్ట్ గా వచ్చిన పోస్ట్ టైటిల్, ఇదేమో పోస్ట్ డిస్క్రిప్షన్. దాని కింద ఎప్పుడు పోస్ట్ చేసాము అనేది ఎవరు క్రియేట్ చేశారు అంటే యూజర్. మనం ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఈ యూజర్ తోటి లాగిన్ అయ్యాం కాబట్టి ఇతను పోస్ట్ చేసినట్టు ఉంది. తర్వాత ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, 1 త్రో ఆన్ హలో వర్డ్, ఒక్క కామెంట్ వచ్చింది. ఎవరు ఇచ్చారు, వర్డ్ప్రెస్. ఎప్పుడు సెప్టెంబర్ 1, 2011 PM. Hi, this is comment. To delete a comment, just log in and view the post comments. There you will have the option to edit or delete them. సో ఇది డిఫాల్ట్ గా వచ్చిన కామెంట్స్. మీరు ఎవరైనా కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళకి రిప్లై ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. రిప్లై కొట్టగానే మనం రిప్లై ఇచ్చుకోవచ్చు. లేకపోతే మన కింద లీవ్ ఏ రిప్లై కూడా కనబడుతుంది. నేమ్, ఈమెయిల్ ఐడి, ఇలా స్టార్స్ ఉన్నాయి కాబట్టి మ్యాండేటరీ థింగ్స్. తర్వాత వచ్చేసి వెబ్సైట్ కామెంట్స్, పోస్ట్ కామెంట్. ఇదంతా కూడా బై డిఫాల్ట్ గా వచ్చిన వర్డ్ప్రెస్ వ్యూ. సో మీరు ఇప్పుడు వర్డ్ప్రెస్ లోకి లాగిన్ అయ్యి కొత్త పోస్ట్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఇక్కడ మెటా అనే ఇన్ఫర్మేషన్ కింద లాగిన్ ఉంది కదా, మీరు లాగిన్ అయినా క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఏరియా కానీ కనపడకపోతే ఇక్కడ మీ వెబ్సైట్ తర్వాత, వెబ్సైట్ నేమ్ తర్వాత WP-admin అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు లాగిన్ పేజ్ కనబడుతుంది. మీకు ఈ లాగిన్ పేజ్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్, రిమెంబర్ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇది వర్డ్ప్రెస్ లోగో. దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఎందుకు, వాళ్ళు మీకు పాస్వర్డ్ ఏమన్నా మర్చిపోతే దాన్ని లాస్ట్ యువర్ పాస్వర్డ్ అని కొడితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్ ఐడి కొడితే గెట్ న్యూ పాస్వర్డ్ అని కొడితే మన ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, అంటే రీసెట్ మెయిల్. సో దాన్ని క్లిక్ చేసుకుని మనం మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో తర్వాత బ్యాక్ టు లెరన్ విఎఫ్ఎక్స్ అని ఉంది కదా, ఇక్కడ లాగిన్ కొడుతున్నాను. మళ్ళీ
సో యూజర్ నేమ్ పాస్వర్డ్. బ్యాక్ టు లెర్న్ విఎఫ్ఎక్స్ అంటే ఒకవేళ మీరు లాగిన్ అవ్వద్దు అనుకుంటే బ్యాక్ టు వెళ్ళిపోండి. సో ఇప్పుడు మనం ఎలా లాగిన్ అవ్వాలి? wp-admin. అలా కాకుండా wp-login అని కూడా టైప్ చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి wp-login.php పేజ్ వచ్చింది. రైట్, ఇప్పుడు లాగిన్ అవ్వండి. సో ఇది వర్డ్ ప్రెస్, మన వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ ఏరియా. దీన్నే బ్యాక్ వ్యూ ఆఫ్ వర్డ్ ప్రెస్ అని కూడా అంటాం, బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ చూసినట్టయితే మీకు టైటిల్ కనబడుతుంది కదా, మన సైట్ టైటిల్ లెర్న్ విఎఫ్ఎక్స్ ఆన్లైన్ అని హోమ్ బటన్ తోటి. సో దీన్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీరు ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోతారు. కాకపోతే మీరు లాగిన్ ఉన్నారు కాబట్టి మీకు టూల్ బార్ కనబడుతుంది. మళ్ళీ మీరు బ్యాక్ వ్యూకి రావాలనుకుంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ వ్యూకి వచ్చేస్తారు. నెక్స్ట్ వీడియోలో అసలు ఇవన్నీ ఏంటి, డాష్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. తర్వాత మీరు వర్డ్ ప్రెస్లో నుంచి లాగౌట్ అయిపోవాలి అంటే 2015 థీమ్ ఇన్స్టాల్ అయింది, 15 థీమ్. ఓకే, సో మీరు ఇక్కడ హౌడీ అని ఉంది కదా, దీని మీద జస్ట్ కర్సర్ని తీసుకెళ్ళండి అంతే, క్లిక్ చేయొద్దు. సో వచ్చి మళ్ళీ లాగౌట్ని క్లిక్ చేయగానే మీరు లాగౌట్ అయి బయటకు వచ్చేస్తారు. ఓకే, బ్యాక్ టు లెర్న్ విఎఫ్ఎక్స్ ఆన్లైన్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీరు లాగౌట్ అయిపోయారు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద more videos.